మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏమండో శ్రీమతి గారు, ఏదో చాలా సీరియస్ గా ఫోన్ చూస్తున్నారు. ఏం చూస్తున్నారేంటి? మనకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెట్టాలా అని చూస్తున్నాను తరుణ్. చూస్తున్నారా, పరిశోధిస్తున్నారా? దా కూర్చో, నువ్వే చూడు ఏం పేర్లు పెట్టాలో. మీ గురించి నాకు తెలుసు కాబట్టి మీకు 3 days మాత్రమే టైం ఇస్తాను. ఇచ్చిన 3 days టైంలో 2 days గడిచిపోయాయి. నేను తప్పు చేయలేదని నిరూపించడానికి ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు. ఏ విధంగా ప్రయత్నించినా దారి దొరకడం లేదు. నేను నిర్దోషిగా నిరూపించుకోలేకపోతే నా మీద కేసు బుక్ అవుతుంది. నా ఇంటి పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతాయి. నా గురించి, క్లబ్ గురించి మీడియాలో బ్యాడ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సొసైటీలో తలెత్తుకొని తిరగలేక అవమాన భారం మోయాల్సి వస్తుంది. ఇదంతా జరగకూడదు. పోనీ తరుణ్ తన పోలీస్ బ్రెయిన్ వాడి ఈ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ చెప్పగలడేమో. ఒకసారి చెప్పి చూద్దామా? అయితే మనం ఒక పని చేద్దాం. అమ్మా నాన్న పేర్లు కలిసి వచ్చేలా ఒక మంచి పేరు ప్లాన్ చేద్దాం. బాగుంటుంది. కానీ మా అమ్మ నాన్న పేర్లు కూడా కలిసి వచ్చేలా పెడితే ఇంకా బాగుంటుంది. అదలా కుదురుతుంది. అన్ని పేర్లు కలిసి వచ్చేలా పెట్టాలంటే ఊరంత అవుతుంది పేరు. ఏం పర్వాలేదు, ఇంత పొడుగైనా పర్వాలేదు, అలాగే పెడదాం. ఆహా, కుదరదు. మా అమ్మా నాన్నల పేర్లు కలిసి వచ్చేలా మాత్రమే పేర్లు పెట్టాలి. అది కూడా షార్ట్ అండ్ స్వీట్ గా పెట్టాలి. ఆహా, అదేం కుదరదు. అలాగైతే మా అమ్మ నాన్నల పేర్లు కలిసి వచ్చేలానే ట్రై చేద్దాం. లేదు, మా అమ్మ నాన్న పేర్లు. ఎప్పుడు నువ్వు చెప్పిందే వినాలా? ఆ తాత ముత్తాతల పేర్లవి. మా అమ్మ నాన్న పేర్లు అయితే చాలా స్వీట్ గా ఉంటాయి. వద్దు తరుణ్, ప్లీజ్ వద్దు వద్దు. లేదు లేదు, మా అమ్మ నాన్న పేర్లు అయితేనే బాగుంటాయి. ప్లీజ్ తరుణ్. వద్దు. ఇప్పుడు తరుణ్కి విషయం చెప్పానంటే హారిక కూడా తెలిసిపోతుంది. తన దృష్టిలో నేను లోకువయ్యే అవకాశం కూడా ఉంది. అందులోనూ తనిప్పుడు ప్రెగ్నెంట్. ఈ టైంలో ఇలాంటి న్యూస్ తనకి తెలియకపోవడమే మంచిది. ఈ విషయం తరుణ్కి చెప్పినా ఇంటిల్లిపాదికి చేరుకుంటుంది. అది కూడా మంచిది కాదు. కాబట్టి తరుణ్కి కూడా తెలియనివ్వకపోవడమే బెటర్. అయినా నాకు నేనుండగా వేరొకరి సహాయం అవసరమా? ప్రాబ్లం నాది. దాన్ని సాల్వ్ చేసుకునే బాధ్యత నాది. నా బలమేంటో, నా తెగువేంటో నేనే మర్చిపోతే ఎలా? నేనుండగా ఇంకెవ్వరిని ఇందులో ఇన్వాల్వ్ కానివ్వను. నేనొక్కదాన్నే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను. థింక్ కిరణ్మయ్యే, జస్ట్ థింక్. నీ కెపాసిటీ ఏంటో, నీ క్యాలిబర్ ఏంటో, నీ కౌంటర్ అటాక్ ఎలా ఉంటుందో నువ్వే మర్చిపోతే ఎలా? మా
మావయ్య గారు కాఫీ. మావయ్య గారు అమ్మా ఉషా, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా. కాఫీ అద్భుతంగా ఉంది. అత్తయ్య కాఫీ అక్కడ పెట్టు. హైదరాబాద్లోని ప్రముఖ లేడీస్ క్లబ్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు. పోలీసులు రైడ్ చేసినా కూడా ఆ వివరాలు బయటికి రాకుండా ఆపుతున్నారు. నిజాలు బయటపెడితే పెద్దవాళ్ల ఉనికి ప్రమాదంలో పడుతుందని కప్పిపుచ్చాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇది వాస్తవమేనా? ఆ కార్యక్రమాల వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? మావయ్య గారు చదువుతున్న న్యూస్ అత్తయ్య గారి క్లబ్ గురించి అని తెలిస్తే ఏం జరుగుతుందో. ఏమైంది నాన్న? ఏంట్రా తరుణ్ ఇది? ఇలా కూడా జరుగుతుందా? చారిటీ క్లబ్ అనే ముసుగులో ఇలాంటి పనులు కూడా చేస్తారా? లేడీస్ క్లబ్ల ముసుగులో జనాల్ని ఉద్ధరిస్తున్నామని గొప్ప గొప్ప పేర్లు పెట్టి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వాటి వెనక ఎవరో ఒక పొలిటీషియన్స్ కానీ ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఉండి మొత్తం నడిపిస్తూ దాన్ని వాళ్ళ ఎదుగుదలకి వాడుకుంటూ ఉంటారు. లేడీస్ క్లబ్ పేరున అంత పెద్ద ఘోరాలు జరుగుతూ ఉంటాయంటావా? కిరణ్మయ్యి, నీకు ఈ న్యూస్ తెలుసా? ఊరుకోండి నాన్న, అమ్మకెలా తెలుస్తుంది? మీ అమ్మ కూడా ఒక లేడీస్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉంది కదరా, అందుకే ఏమైనా తెలుసుంటుందేమో అని. అమ్మ ప్రెసిడెంట్గా ఉన్న క్లబ్కి దీనికి పోలికేంటి నాన్న? అమ్మ వాళ్ళది చాలా డిగ్నిఫైడ్ క్లబ్. ఇలాంటి పనులు చేసేవి చాలా చీప్ క్లబ్స్. వీళ్ళందరూ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి వ్యధ వ్యాపారాలు. ఏదో ఒకరోజు వీళ్ళు దొరుకుతారు. సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళు ఏదో ఒకరోజు బయటపడతారు. సరే నాన్న, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. కిరణ్మయ్యి, మీరంతా క్లబ్ మెంబర్సే కదా, మీకు ఇలా ఎవరు చేస్తారో ఎవరు చేయిస్తూ ఉంటారో తెలిసే ఉంటుంది కదా. పాపం అత్తయ్య గారు ఆ న్యూస్ తనదే అని చెప్పలేరు. అది వింటూ తట్టుకోను లేరు. ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. దానికి తోడు తరుణ్ బావ గారు నేరాల గురించి, నేరస్తుల గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా వింటూ అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో. నిన్నే కిరణ్మయ్యి, నీకేమైనా తెలుసా? ఏమోనండి, నాకెలా తెలుస్తాయి? ఎక్కడ ఒక చోట తప్పు జరిగితే అందర్నీ ఎలా తప్పు పడతాం? అందరూ తప్పు చేస్తారని కాదు, కానీ కొంతమంది అయితే ఉంటారు కదా, వాళ్ళని. హైదరాబాద్లోని ప్రముఖ లేడీస్ క్లబ్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు.
పోలీసులు రైడ్ చేసినా కూడా ఆ వివరాలు బయటికి రాకుండా ఆపుతున్నారు. మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీకు 3 days మాత్రమే టైం ఇస్తాను. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? నేను అడిగిన 3 రోజుల గడువు దగ్గర పడిపోతోంది. ఒక పక్క న్యూస్ స్ప్రెడ్ అయిపోతోంది. ఈ రోజు న్యూస్ పేపర్లో ఇండైరెక్ట్ గా వచ్చిన వార్త రేపు అన్ని పేపర్స్లోనూ మెయిన్ న్యూస్ అయి కూర్చుంటుంది. ఇప్పుడు కానీ నేనేం జరిగిందో తెలుసుకోలేకపోతే రేపటి నుంచి ఈ న్యూస్ ని ఆపడం చాలా కష్టం. ఏదో ఒకటి చేయాలి. ఎలా అయినా దీని వెనక ఉన్నదెవరో కనుక్కోవాలి. కానీ ఎలా? ఏమీ అర్థం కావడం లేదు. అత్తయ్య, ఎందుకొచ్చావు? అసలే చాలా చిరాకులో ఉన్నాను. నన్ను మరింత విసిగించకు. అత్తయ్య, నేను చెప్పేది కాస్త స్థిమితంగా వినండి. మీరు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం లేట్ అయ్యే కొద్దీ మీ చుట్టూ ఉచ్చు బిగిసిగిపోతుంది. ప్రమాదం మీ మీదికి ముంచుకొస్తుంది. ఇలాంటి ఇష్యూస్ నన్నేమీ చేయలే ఉషా. నేను బిజినెస్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాంటివి చాలా చూశాను. ఏవి నన్నేమీ చేయలేకపోయాయి. ఈ గండం నుంచి కూడా ఎలా గట్టెక్కాలో నాకు బాగా తెలుసు. అత్తయ్య, ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సవాళ్లు వేరు. ఇది అలాంటి సమస్య కాదు. ఏకంగా మీ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే సమస్య. ఇందులో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సాక్షులు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు మీ మొండి పట్టుదలని వదిలేసి తరుణ్ బావ గారికి విషయం చెప్పడం చాలా మంచిది. వెంటనే పోలీస్ ఎంక్వైరీ చేసి దీని వెనకాలన్నదెవరో వెంటనే కనిపెడతారు. ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టుకుని మీరు ఈ విషయానికి ఇంత టెన్షన్ పడటం ఎందుకు? ఇక చాలు షా. ఛాన్స్ దొరికింది కదా అని నాకు పిచ్చి సలహాలివ్వకు. పోలీస్ ఎంక్వైరీ వేసి ఇప్పటి వరకు గుట్టుగా ఉన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసుకోమంటున్నావా? తరుణ్ బావ గారికి చెప్తే ఎవ్వరికీ తెలియకుండా ఎంక్వైరీ చేయిస్తారు కదా. ఎంక్వైరీ వేస్తే ఏం జరుగుతుందో తెలుసా? వెంటనే న్యూస్ అన్ని ఛానల్స్ కి స్ప్రెడ్ అవుతుంది. నిజం తెలిసేలోపు ఛానల్స్ అన్ని కలిసి నన్ను దోషం చేస్తాయి. ఇదంతా ఏమీ ఆలోచించకుండా ఎంక్వైరీ వేయించమని చెప్పేస్తున్నా. సలహాలు చెప్పడం కాదు, దానివల్ల వచ్చే పరిణామాల్ని కూడా గమనించాలి. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ వంకతో ఉద్ధరించడానికి బయలుదేరినట్టు బిల్డప్ ఇవ్వనవసరం లేదు. అత్తయ్య, నా మనసులో మీకు మంచి జరగాలనే ఆలోచన తప్ప ఇంకెలాంటి ఆలోచనలు లేవు. మీరు దీన్ని వేరే కోణంలో ఆలోచించకండి. ఇక ఆపు ఉషా. నీ ఆలోచన ఏంటో కనిపెట్టలేనంత చిన్న పిల్లని కాదు. నీ దగ్గర సలహాలు తీసుకునేంత స్థితిలోనూ నేను లేను. అత్తయ్య, ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి. ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచన చేయండి. మీరు ఆవేశంతో ముందుకు వెళితే సమస్య మీ మెడకు చుట్టుకుని ఊపిరాడకుండా చేస్తుంది. అందుకే ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా? వెళ్ళు వెళ్ళు. అత్తయ్య గారు పడుతున్న ఈ ఇబ్బందిని ఎవరితోనూ షేర్ చేసుకోలేను. హారిక అక్కతో చెప్దామన్నా విషయం తరుణ్ బావ గారికి వెళ్ళిపోతుంది. ఆలోచిస్తే అత్తయ్య గారు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. ఎంక్వైరీ అని న్యూస్ బయటకు పొక్కిందంటే వైరల్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా పుణ్యమాని అబద్ధం అరక్షణంలో ప్రపంచం అంతా పాకిపోతుంది. ఈ సమస్యని ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా మరేం చెయ్యాలి? ఎవరికీ చెప్పకుండా నేనొక్కదాన్నే దీని వెనక ఉన్నది ఎవరో కనుక్కోవాలి. అత్తయ్య గారి గౌరవాన్ని మంటగలపాలనుకుంటున్నా. వాళ్ళు గుట్టు రట్టు చేయాలి. చేస్తాను.
మొన్న షూట్ చేసిన వీడియో మొత్తం ఈ పెన్ డ్రైవ్లో సేవ్ చేశాను. డబ్బులు ఇచ్చి తీసుకోండి. డబ్బులు ఎందుకు ఇస్తుంది? పెన్ డ్రైవ్ ఎందుకు తీసుకుంటుంది? అసలు ఏం జరుగుతుంది? అత్తయ్యకు ఆల్రెడీ దీని మీద అనుమానం ఉంది. కొంపదీస్ అంతా ఇదే చేస్తుందా? ఇందాక అనితతో ఏం మాట్లాడావు? నువ్వెవరు? నీకెందుకు చెప్పాలి? మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో చెప్తే ఆ అమ్మాయి నీకు ఇచ్చిన దానికన్నా డబుల్ అమౌంట్ నేను నీకు ఇస్తాను. చూడు, డబ్బు కోసం ఏదైనా చేసేవాళ్ళు ఇంతసేపు ఆలోచిస్తే అనుకోకుండా కలిసొచ్చే అదృష్ట లక్ష్మి అట్నుంచటే వెళ్ళిపోతుంది. ఆలోచించకు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది మేడం, కానీ నేను నోరు విప్పాక నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు కదా. నీకు ఎలాంటి రిస్క్ లేకుండా నేను చూసుకుంటాను. అనిత నీతో దేని గురించి మాట్లాడిందో, నువ్వు అనితకు ఏమిచ్చావో మొత్తం నాకు చెప్పు. ఈ 3 days టైంలో ఈ పని చేసిందెవరో తెలుసుకోలేకపోయాను. అసలు దోషుల్ని పట్టించి నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేకపోయాను. బిజినెస్ ప్రపంచంలో తలెత్తుకుని బ్రతికిన ఈ కిరణ్మయి ఇప్పుడు తల దించుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. హలో అండి. చెప్పండి మ్యామ్. నన్ను కిరణ్మయి మేడం గారు పంపించారు. మీ గెస్ట్ హౌస్ లో నాకు ఒక రూమ్ కావాలి. కిరణ్మయి మేడం గారు పంపించారా? మేడం ఎవరినైనా పంపిస్తే నాకు ముందుగానే కాల్ చేసి చెబుతారే. మరి మీరు వస్తున్నట్టు నాకు మేడం దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఫోన్ చేస్తాను అని చెప్పారు. బహుశా మర్చిపోయి ఉంటారు. మర్చిపోయారా? ఇంతకీ మీ పేరేంటి? జుబేదా బేగం. ఓకే జుబేదా బేగం గారు, మీరు మేడం గారికి కాల్ చేసి మాతో మాట్లాడించండి. మేడం రూమ్ ఇవ్వమని చెప్తే వెంటనే మీకు రూమ్ అరేంజ్ చేస్తాము. ఏ కాల్ చేసి కన్ఫర్మ్ చేయకపోతే రూమ్ ఇవ్వరా? మేడం పర్మిషన్ ఉంటేనే రూమ్ ఇస్తారా? అవును మేడం, కన్ఫర్మేషన్ లేకుండా మీకు రూమ్ ఇవ్వలేము. చూడండి, నేను అన్నీ తెలుసుకుని వచ్చాను, కానీ రూమ్ ఇవ్వండి. తెలుసుకుని వచ్చారా? ఏం తెలుసుకుని వచ్చారు? అప్పుడప్పుడు మీరు మేడం పర్మిషన్ లేకుండా రూమ్ అరేంజ్ చేస్తారని తెలుసుకుని వచ్చాను. ఆ ప్రాసెస్ లో నాకొక రూమ్ అరేంజ్ చేయండి. నేనేం బయటకు చెప్పనులేండి. ఏంటి మేడం సతాయిస్తున్నారు? చెప్పాను కదా, మేడం గారు కాల్ చేయకుండా ఇక్కడ ఎవరికి ఎలాంటి రూమ్స్ ఇవ్వడం జరగదు. ఓహో అలాగా. మరి 2 days బ్యాక్ మేడం గారు ఒక గెస్ట్ ని పంపిస్తున్నాను, రూమ్ అరేంజ్ చేయండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చింది ఇద్దరైనప్పుడు ఇద్దరికి రూమ్ ఇవ్వాలా వద్దా అని రీచెక్ చేసుకోవాలి కదా. కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. కన్ఫర్మ్ చేసుకోకుండా వాళ్ళకి రూమ్ ఎలా ఇచ్చారు? ఏ ఎవరు నువ్వు? అన్ని తెలిసినట్టే మాట్లాడుతున్నావు. నేనెవరైతే నీకెందుకు, కానీ ముందు నీ సంగతి తెలుసు. ఆ రోజు మేడం కాల్ని అడ్డం పెట్టుకుని ఇద్దరికి రూమ్ ఇచ్చేశావు. డబ్బుల కోసం ఈ క్లబ్ ని వ్యభిచార గృహంగా మార్చేశారు. ఈ ఒక్కసారే కాదు, ఇలా నువ్వు చాలా రోజుల నుంచి చేస్తున్నావని తెలిసింది. ఈ క్లబ్ మీద పోలీస్ రైడ్ జరగడానికి కారణం మీరే.
చేసినవన్నీ మీరు చేసి కిరణ్మయి గారిని ఇందులో ఇరికిస్తారా? ఎవరు మీరు? అన్నీ మీకే తెలిసినట్టుగా తెగ మాట్లాడుతున్నారు. మీరు చెప్పినట్టు నేనెప్పుడు చేయలేదు. ముందు మీరెవరో చెప్పండి. మేడం, మీకిచ్చిన 3 రోజుల టైం అయిపోవచ్చింది. మిమ్మల్ని మీరు నిర్దోషిగా నిరూపించుకోవడానికి కావలసిన ఎవిడెన్స్ ఏమైనా సంపాదించారా? మీరు ఎటువంటి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో లేరని అర్థమవుతోంది. సారీ అండి, మీరు సాక్ష్యాలు సబ్మిట్ చేయలేకపోతే మీరే ఈ క్లబ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రోత్సహించినట్టు ఒప్పుకున్నట్టవుతుంది. మేడం, మీరు నోరు విప్పి ఏదో ఒకటి మాట్లాడాలి. లేకపోతే మీరు తప్పు చేసినట్టుగా ఈ కమిటీ పరిగణించాల్సి వస్తుంది. చూడండి మేడం, మీరు ఇలాంటి పని చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. మీరు చేసిన పని వల్ల క్లబ్కి రావాల్సిన డొనేషన్ ఆగిపోయింది. మీ మీద మేము సరైన యాక్షన్ తీసుకోకపోతే క్లబ్కున్న గుడ్ విల్ కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకే మేము ఆలోచించి తీసుకున్న నిర్ణయమే మీ రిజిగ్నేషన్. మీరు రిజైన్ చేసి ఇక వెళ్ళిపోవచ్చు. ఏమైందిరా నీకు? ఈ మధ్య నీలో చాలా మార్పు గమనిస్తున్నాను. నేను చేయాల్సిన పనులు కూడా కిరణే చేస్తున్నాడు కదమ్మా. నువ్వు లేకపోతే ఆఫీస్లో అసలు కళే లేదు. అన్నయ్య ప్లీజ్. సంజయ్, మరీ అంత బతిమాలించుకోకురా.